ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని అసలు మిస్ అవుతున్నారా లేదా? హ్యాపీగా తన లైఫ్లో తను వెళ్ళిపోతున్నారా? అసలు మీ గురించి మళ్ళీ తిరిగి రావాలి, మళ్ళీ తిరిగి వచ్చి మనం మాట్లాడాలి, కమ్యూనికేషన్ అవ్వాలన్న ఉద్దేశం అసలు ఉందా మీ పార్ట్నర్‌కి? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము. లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి. సో మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా, మిస్ అవుతున్నారా, మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని ఏమైనా ఆలోచిస్తున్నారా? ప్రజెంట్ తన కరెంట్ ఎనర్జీస్ని బట్టి తన మనసు మార్చుకున్నారా? చూద్దాం. క్వీన్ ఆఫ్ కప్స్, టెంపరెన్స్, King of Swords, Page of Swords, Seven of Pentacles, Nine of Swords, the Sun, Eight of Pentacles, Two of Wands, King of Cups, Knight of Wands, Six of Cups, the Justice, Ten of Pentacles, Eight of Swords, Knight of Pentacles, Six of Swords, Page of Pentacles, the Devil. సో మీ పార్ట్నర్ అసలు మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారా అంటే, డెఫినెట్గా మిమ్మల్ని గుర్తు చేసుకోవడమే కాదు, మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు మీ పార్ట్నర్. అంటే మిమ్మల్ని మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కూడా మీ పార్ట్నర్ మీ వెనకాల మీకు తెలియకుండా మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉంటే కనుక, అంటే రెగ్యులర్గా కలుసుకునే అవకాశము, లేకుంటే కామన్ ఫ్రెండ్స్ కానివ్వండి, కామన్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఇలా ఎవరు లేని వాళ్ళైతేనేమో సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, వేరే నెంబర్స్ ద్వారా కాల్స్ కానివ్వండి, వేరే ఐడీస్ నుంచి మెసేజ్ చేయడం కానీ, ఇలాంటి వాటి ద్వారా కానివ్వండి, మీ డీపీస్, మీ ఇన్స్టాగ్రామ్ లాస్ట్ సీన్, ఇలాంటివన్నీ కూడా చూస్తూ, మీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అప్, ఎఫ్బీలో ఫాలో అప్, మీ అన్నీ కూడా చూసుకుంటూ ఉంటున్నారు.
ఎయిదర్ ఆల్రెడీ మీ పార్ట్నర్ మీకు దగ్గరలో ఉండే పర్సన్, మీ రిలేటివ్స్ అవ్వనివ్వండి, ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, ఇలాంటి పర్సన్స్ అయితే కనుక డెఫినెట్‌గా మీకు ఇద్దరికి మధ్య ఉన్న కామన్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ ద్వారా మీ గురించి అయితే తెలుసుకుంటున్నారు. మీరెలా ఉన్నారు? ఎలా ఉంటున్నారు? ఏమైనా ప్రాబ్లమ్‌లో ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? మూవ్ ఆన్ అయిపోయారా వాళ్ళని వదిలేసి? ఈ విధంగా అయితే మీ పార్ట్నర్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మీ గురించి తెలుసుకుంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో తెలుసుకుంటున్నారు. అంటే మీ పార్ట్నర్‌కి మీ మీద మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందంటే డెఫినెట్‌గా మీ పార్ట్నరు మిస్ అవుతున్నారు కాబట్టే కదా! మీ పార్ట్నర్ మీ గురించి తెలుసుకుంటున్నారు. లేకపోతే మీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు ఎళ్ళకపోతే వాళ్ళకెందుకు? సో, అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ అనేది నాట్ ఓన్లీ 2, 3 ఇయర్స్ అనమాట. మోర్ దెన్ 3 ఇయర్స్ టు 10, 15 ఇయర్స్ కూడా అని ఉన్నారు. కొంతమంది చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. కొంతమంది ఫ్రెండ్స్ నుంచి బిల్డ్ అయిన వాళ్ళు అయ్యవచ్చు. అండ్ చాలా కొంతమంది రిలేటివ్స్ కానివ్వండి, ఇలాంటి పర్సన్స్ అనమాట. సో, మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్‌షిప్ అనేది చాలా ఇయర్స్ నుండి ఉండడం వల్ల మీ గురించి కంప్లీట్‌గా మీ పార్ట్నర్‌కి తెలుసు. అండ్ మీ పార్ట్నర్ నుంచి కంప్లీట్‌గా మీకు తెలుసు. మీ వే ఆఫ్ టాకింగ్ గాని, వే ఆఫ్ బిహేవియర్ కానీ, మీ పార్ట్నర్ వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బిహేవియర్ ఎప్పుడు ఎలా ఉంటారు? ఎప్పుడు కోపమొస్తుంది? ఎప్పుడు సైలెంట్‌గా ఉంటారు? ఎప్పుడు మాట్లాడకుండా ఉంటారు? ఇలాంటివన్నీ గూడా ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానివ్వండి, అన్నిటి గురించి కంప్లీట్‌గా ఇద్దరికీ కూడా తెలుసు. అండ్ మీ సిట్యుయేషన్, మీ ఫ్యామిలీ సిట్యుయేషన్ అండ్ వాళ్ళ సిట్యుయేషన్, వాళ్ళ ఫ్యామిలీ సిట్యుయేషన్ కూడా మీకు తెలుసు. అంటే మీ పార్ట్నర్‌కి తెలుసు, మీకు తెలుసు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ లాంగ్ టర్మ్‌గా ఉంది కాబట్టి. అంటే లాంగ్ టర్మ్‌గా ఉంటుంది అంటే డెఫినిట్‌గా ఒకరి గురించి ఒకళ్ళు తెలుసుకుంటున్నారు. లేకపోతే ఒకళ్ళ గురించి తెలుసుకోకపోతే ఏ రిలేషన్‌షిప్ అయినా ఒక 1 ఇయర్ కూడా ఎవరు కూడా స్టేబుల్‌గా ఉండరనమాట. అలాంటి బాండింగ్ అనేది ఉండదు. బట్ మీ పార్ట్నర్ ఎందుకు వెళ్ళిపోయారు మీకు దూరంగా అంటే తను కావాలనే వెళ్ళిపోయారు. ఎందుకు కావాలని వెళ్ళిపోయారంటే తన లైఫ్‌లో తను చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్లనే అంటే తన లైఫ్‌లో 1 ఆర్ 2 ప్రాబ్లమ్స్ కాదు. ఎయిదర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వనివ్వండి, లేకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, ఫ్యామిలీలో స్ట్రగుల్స్ వల్ల కానివ్వండి, అండ్ రిలేషన్‌షిప్ పరంగా కానివ్వండి, వీటన్నిటి వలన మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఆ టైంలో. చాలా ఫాస్ట్‌గా తను ఆ యాక్షన్ తీసుకోవడానికి రీజన్ వచ్చేసి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. మీకు దూరంగా ఉండడమే ఒక బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నారు వాళ్ళప్పుడు. ఆ టైంలో ఉండడం వలన మిమ్మల్ని మోసం చేస్తున్నారన్న అంటే దూరంగా పెట్టి అంటే చాలా చాలా సార్లు మీకు ప్రామిసులు చేసుండొచ్చు, కమిట్మెంట్ ఇచ్చుండొచ్చు. లైఫ్‌లో ఎప్పటికి కూడా మిమ్మల్ని వదిలిపెట్టను అన్న పర్సను దూరంగా ఉండి వదిలేసి వెళ్ళిపోవడానికి, ఆ టైంలో అలాంటి యాక్షన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏందంటే, వాళ్ళ లైఫ్‌లో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నమాట. ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఇంక వేరే ఆప్షన్ లేదు. దూరంగా ఉండడం, లేదా దూరంగా పెట్టడం తప్ప. అందుకు మాత్రమే వాళ్ళు అప్పుడు అలా తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళు మళ్ళీ మీరెలా ఉన్నారు? అసలు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? అనేది మీ గురించి ఎంక్వైరీ చేసుకుంటూ, వాళ్ళ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మీ పార్ట్నర్‌కేందంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్‌కి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ మీకు దూరంగా ఉండడానికి. మేబీ మీ పార్ట్నర్ వేరే ప్లేస్‌కి వెళ్ళి ఉండొచ్చు. మీకు దూరంగా వెళ్ళి ఉండొచ్చు. లేతే వేరే కంట్రీకి వెళ్ళి ఉండొచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన. సో, ఆ డిస్టెన్స్ కూడా మీ ఇద్దరిని కొంచెం దూరంగా ఉంచేయడానికి రీజన్ అయ్యింది. అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందంటే, వాళ్ళ ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు మీతో హ్యాపీగా మాట్లాడలేని అవకాశం ఉండడం వలన వీళ్ళేంటంటే కొంచెం దూరంగా ఉంది. ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్‌కి మీ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు కోపంగా ఉన్న టైంలో మీరేదన్నా అంటే వాళ్ళు ఫీల్ అవ్వడం, వాళ్ళు ఏదైనా అంటే మీరు ఫీల్ అవ్వడము, సిట్యుయేషన్‌ని బట్టి మీరేమన్నా వాళ్ళని ట్రిగ్గర్ చేస్తారేమో అన్న ఫీలింగ్ కానీ, మీ దగ్గర తక్కువైపోతారేమో అన్న ఫీలింగ్ కానీ ఉండడం వల్లనే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది. సో, మీ పార్ట్నర్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలన్న ఉద్దేశం సరే వెళ్ళిపోయారు. ఏదో ఒక సిట్యుయేషన్ జరిగింది కాబట్టి మీ పార్ట్నర్ మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారు. బట్ మీ పార్ట్నరు మరి మీరు బాధపడుతున్నారని మీ పార్ట్నర్‌కి తెలుసు. మీ పార్ట్నర్ మీకు బాధపడుతూ ఉంటారు. తన కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారనైతే మీ పార్ట్నర్‌కి
డెఫినెట్‌గా తెలుసు అని నమ్మకం కూడా. దానివల్లే వాళ్ళు స్పై చేస్తున్నారు కూడా అందరి గురించి, మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరెలా ఉన్నారు? మీ లైఫ్‌లో ఎవరైనా వచ్చారా? మీరు అలానే ఉన్నారా? మూవ్ ఆన్ అయిపోయారా? అనేది కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడం అయితే జరుగుతుంది. స్పై చేయడం అయితే జరుగుతుంది. సో, దీనివల్ల ఏందంటే మీ పార్ట్నరు మీ లైఫ్‌లో అంటే మీ పార్ట్నరు ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్‌లో నుండి బయటకొచ్చిన పర్సన్ అండ్ కొంచెం షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్. అంటే కంప్లీట్‌గా ఫుల్ ఆఫ్ షార్ట్ టెంపర్ పర్సన్ అయితే కాదు. బట్ కోపం ఉన్న పర్సనే. సో, మీ పార్ట్నరు తనకున్న ప్రాబ్లమ్స్‌లో మిమ్మల్ని ఎక్కడ హర్ట్ అయ్యే విధంగా అంటే పాస్ట్‌లో కూడా మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరగడము, ఎక్కడో కోపం తీసుకొచ్చి మీ మీద చూపించడము, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. సో, దానివల్ల మళ్ళీ అది రిపీట్ చేసుకోకూడదు. దానివల్ల మీరు చాలా చాలా స్ట్రగుల్ అయ్యి ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేసి బాధపడి కొంతమంది ఎమోషనల్‌గా హర్ట్ అయిపోయి మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేయడం వలన మీ పార్ట్నర్ ఏందంటే ఎమోషనల్‌గా ఉండకుండా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండి ఏదో ఒకటి ఎదుటి వాళ్ళ మీద నింద వేయడమో, మిమ్మల్ని బ్లేమింగ్ చేయడమో ఇలాంటివి చేశారనమాట. సో, దానివల్ల ఏందంటే వాళ్ళ మీద బ్లేమింగ్ చేయడం వల్ల ఏందంటే ఎవ్వరైనా కూడా వాళ్ళ క్యారెక్టర్‌ని బ్లేమింగ్ చేస్తే ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఎంత సాఫ్ట్ నేచర్ వాళ్ళైనా కూడా తీసుకోరు. సో, దానివల్ల మీరు కోపమే ఉంటది వాళ్ళ మీద. అదే సాఫ్ట్ నేచర్‌తో వెళ్ళిపోతే ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంది వెళ్ళామనంటే ఇటు మీ సిట్యుయేషన్ గురించి బాధపడుతూ ఉంటారు. ఇటు మీరు వాళ్ళకు దూరంగా ఉన్నందుకు కూడా బాధపడుతూ ఉంటారు. సో, కావాలనే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎమోషనల్‌గా మీరు వీక్ అవ్వకూడదని, స్ట్రాంగ్ అవ్వడానికి మాత్రమే వాళ్ళు బ్లేమింగ్ చేయడమో, మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోతున్నానో, మీ వల్ల వాళ్ళ లైఫ్ నాశనమైందనో, మీ వల్ల వాళ్ళ ప్రశాంతత లేదనో, ఇలాంటి మాటలన్నీ కూడా చెప్పి మీరు వాళ్ళ మాటలతో మిమ్మల్ని బాధ పెట్టారనమాట. అంటే వాళ్ళ లైఫ్‌లో అంటే మీరు వాళ్ళ గురించి అసలు ఎంత సఫర్ అవుతూ ఉంటారు, ఎంత బాధపడుతూ ఉంటారనేది కూడా మీ పార్ట్నర్‌కి అర్థమవుతుంది. సో, దాని గురించి మీ పార్ట్నరు ప్రెజెంట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉందంటే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మేబీ వాళ్ళు వేరే ప్లేస్‌కి వెళ్ళి ప్లేస్ చేంజ్ అయ్యి మంచి జాబ్ ఆర్ మంచి ఇన్‌కమ్ వచ్చే సోర్స్ అనేది ఉండడం వలన వాళ్ళు ఇప్పుడు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ అనేది స్లోగా రికవరీ అవుతూ ఉంది. మేబీ వీళ్ళు ఒక జీరో పొజిషన్ నుండి జీరో పొజిషన్‌కి వెళ్ళి మళ్ళీ రికవరీ అవుతా ఉండుండొచ్చు. సో, దానివల్ల కూడా. సో, మళ్ళీ మీ లైఫ్‌లోకైతే తిరిగి రావాలైతే అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు నాట్ ఓన్లీ నౌ మూమెంట్‌లో అయితే రావాలనైతే ఏం లేదు. బట్ థింక్ చేస్తున్నారు. సో, ఇంకొన్ని రోజులు నేను కష్టపడి నా ఫ్యామిలీని, నా చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకొని, అప్పుడు మాత్రమే వెళ్ళి మళ్ళీ ఎమోషనల్‌గా ప్రపోజ్ చేసి మరి వాళ్ళంటే ఎంత ఇష్టం ఉందనేది చూపించి, ఇటు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా హ్యాపీగా ఎలాంటి ప్రాబ్లమ్ లేదని కన్ఫర్మ్ చేసుకున్నాక, మీకు వాళ్ళు ప్రపోజ్ చేసి, వాళ్ళ ఎమోషన్స్ ఏవైతే వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ ఏదైతే ఉందో అది చూపించాలనైతే మీ పార్ట్నర్ అనుకున్నారు. సో, ఎందుకు వాళ్ళకి మరి అన్ని సంవత్సరాల నుంచి మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది. మరి అలాంటప్పుడు ఏదైనా ఉంటే డిస్కస్ చేసుకొని చెప్పుకొని వెళ్ళొచ్చు కదా! అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూసారు కాబట్టే, మీరు సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సను. మీరు ప్రతి దానికి కూడా ఓవర్‌గా థింకింగ్ చేస్తూ ఉంటారు. ఓవర్ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. సో, మిమ్మల్ని ఆ టైంలో మీరు అసలు నిద్రపోకుండా, తిండి తినకుండా అసలు ఓవర్ వెల్వ్ అయిపోయి, మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకొని కొన్ని కొన్ని సార్లు సూసైడ్ లాంటివి కూడా చేసుకున్న సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, వాటి గురించి భయపడి మాత్రమే మీ పార్ట్నర్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అయితే జరిగింది. సో, సాఫ్ట్‌గా ఏదైనా చెప్తే గనక మీరు దాన్ని ఓవర్ థింకింగ్‌తో ఓవర్ ఎమోషనల్ అయిపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళే ఛాన్స్ ఉందని మీ పార్ట్నరు మిమ్మల్ని బ్లేమింగ్ చేసి అక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటే మీరు బ్లేమింగ్ చేశారు కాబట్టి తన క్యారెక్టర్ గురించి బ్లేమింగ్ చేసిన దానికి కానివ్వండి, వాళ్ళు కోపంగానే ఉంటారు. ఈవెన్ కావాలంటే మూవ్ ఆన్ కూడా అయిపోతారు. సో, బట్ మిమ్మల్ని వాళ్ళు మిస్ చేసుకోవాలనైతే అనుకోలేదు. ఎందుకంటే, మీరు వాళ్ళని అంత మంచిగా చూసుకున్నారు. అంత ప్రేమగా చూసుకున్నారు. అంత ఎఫెక్షన్‌గా చూసుకున్నారు. ఎందుకంటే, స్టిల్ ఎప్పటికి గూడా మీరెప్పుడు కూడా వాళ్ళని ఆ ప్రేమ అండ్ ఎఫెక్షన్ ఇప్పుడు టైమ్ టు టైమ్ బయటకి వెళ్ళినా, ఎక్కడికైనా ప్లేస్‌కి వెళ్ళినా టైమ్ టు టైమ్ తిన్నారా లేదా, ఎక్కడికైనా వెళ్తుంటే జాగ్రత్తగా వెళ్ళమని చెప్పడము. ఈవెన్ మీ పేరెంట్స్ గూడా ఇన్ని సార్లు జాగ్రత్తలు చెప్పడము, మీకేమైనా కావాలంటే మనీ పరంగా కానీ, ఫైనాన్షియల్‌గా కానివ్వండి,
కేర్ తీసుకోవడము, హెల్త్ బాగాలేనప్పుడు కేర్ తీసుకోవడము, ఈవెన్ మీకు మీ పార్ట్నర్కి బాగోలేకపోయినా కూడా మీరు ఫాస్టింగ్లు ఉండడము, దేవుని ప్రే చేయడం తొందరగా తగ్గాలని, ఇలాంటివన్నీ కూడా చేశారు. సో దానివల్ల ఇప్పటికీ కూడా మిమ్మల్ని మిస్ చేసుకుని దూరంగా ఉండాలన్న ఉద్దేశం అయితే లేదనమాట. ఇప్పుడు కూడా వాళ్ళు మీ లైఫ్లోనే ఉండాలి, మీతో పాటే ఉండాలన్న ఉద్దేశమే ఉంది. సో డెఫినెట్గా వాళ్ళు వస్తారు. బట్ ఇక్కడున్న ప్రాబ్లమ్స్, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని మాత్రమే మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. అండ్ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది కంపల్సరీ కొన్ని మెటీరియలిస్టిక్ లైఫ్ వల్ల మాత్రమే మీ ఇద్దరు దూరంగా అయ్యారు. అండ్ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉంది. దానివల్ల మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని ఈ మెటీరియలిస్టిక్ ప్రాబ్లమ్ కోసమే మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే జరిగింది. మేము మీతో ఉండడము, మీతో టైం స్పెండ్ చేయడం మీ పార్ట్నర్కి కూడా హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. సో చూద్దాము మీ పార్ట్నర్ మనసులో మీ గురించి లవ్ మెసేజెస్ ఏమున్నాయి అనేది చూద్దాము. ఓపెనింగ్ అప్, ఐ ఆమ్ గెట్టింగ్ రెడీ టు సే వాట్స్ ఇన్ మై హార్ట్. సో మీ పార్ట్నరు తను తొందరలోనే తన మనసులో ఎందుకు ఇలా చేశారు, అసలు తన మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద అనేది అయితే చెప్పాలని అయితే అనుకుంటున్నారు. తన మనసుని విప్పి, అంటే మేబీ మీ పార్ట్నర్ని మీరు చాలా సార్లు అడుగుంటారు, మీకు దూరంగా సిచ్యువేషన్లో ఉండడానికి, మీకు దూరంగా ఉంటున్న టైంలో ఎందుకు ఏమైంది, మనం ప్రాబ్లం ఉంటే చెప్పు, నాకు చెప్పి చెయ్యి, నీకు సైడ్కి ఏ రకంగా అయినా కూడా నేను సపోర్ట్గా ఉంటాను, ఇలా చేయకు, ఇది కాదు అని మీరు చాలా సార్లు చెప్తూనే వచ్చారు. బట్ వాళ్ళు ఏంటంటే ఏది కూడా సిల్లీ క్వశ్చన్స్ చెప్పి వాళ్ళు ఏదో క్యారెక్టర్ పరంగా బ్లేమింగ్ చేశారే తప్ప ఏ రీజన్ కూడా వాళ్ళు చెప్పలేదు. సో కంపల్సరీ వాళ్ళకి చెప్పాలని అయితే అనుకుంటున్నారు. రీజన్ చెప్పి మీతో వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ అనేది చూపించాలని అయితే అనుకుంటున్నారు. హోల్డ్ మీ, థింగ్స్ ఆర్ నాట్ రైట్ ఇన్ మై వరల్డ్. సో మీ పార్ట్నర్ లైఫ్లో, తన లైఫ్లో ఎలాంటి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ అంత మంచిగా అయితే లేవు. సో తప్పకుండా ప్లీజ్ సెండ్ మై లవ్, మీ యువర్ లవ్, సో దట్ ఐ నో ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. సో మీ సైడ్ నుంచి ఎప్పుడు తిట్టుకుంటా ఉండి వాళ్ళు నాశనం అయిపోవాలనేది అయితే చేయొద్దు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది కాబట్టి కంపల్సరీ ఆ సిచ్యువేషన్ కరెక్ట్ చేసుకుని మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ అండ్ లవ్ వలన వాళ్ళ లైఫ్ మారుతుందని అయితే వాళ్ళు నమ్ముతున్నారు. లెట్ గో ఆఫ్ ఫియర్. మీ ప్రాబ్లమ్స్ ఏవైతే అంటే మీ పార్ట్నర్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ భయపడొద్దు, నేను తప్పకుండా నీ లైఫ్లోకి మళ్ళీ వస్తాను, నన్ను లవ్ చేయడం మాత్రం మానొద్దని అయితే అనిపిస్తుంది. మీ పార్ట్నర్ చెప్పాలని అయితే అనిపిస్తుంది. డివైన్ గైడెన్స్, ఐ యామ్ ఎంగేజ్డ్ ఎట్ హౌ ద యూనివర్స్ బ్రాట్ అస్ టుగెదర్. అయితే యూనివర్స్ అంటే మనకి డెస్టినీలో మీ యూనివర్స్ మన ఇద్దరిని కలపాలని రాసి ఉంది కాబట్టి ఇన్ని ఇయర్స్ నుంచి మన జర్నీ అనేది కొనసాగుతూ ఉంది. సో కంపల్సరీ మనది డివైన్ రిలేషన్షిప్. సో కంపల్సరీ దీన్ని ఎప్పటికీ కూడా మనము వదులుకోకూడదు అనేది మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఇన్సెక్యూర్, యువర్ ట్రీట్ మీ బెటర్ దెన్ ఐ హ్యావ్ ఎవర్ బీన్ ట్రీటెడ్ యూ. సో మీరు ఎప్పుడు కూడా అంటే మీ పార్ట్నర్ని తను మిమ్మల్ని చూసుకోవడానికన్నా కూడా మీరు తను చాలా బాగా చూసుకున్నారు. ఈవెన్ ప్రతి చిన్న విషయాన్ని కూడా, ఈవెన్ వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా మీరు ఎప్పుడు కేరింగ్ తీసుకునేవాళ్ళు. బట్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీ మీద అంత కేరింగ్ తీసుకోవడం, అంత ఎఫెక్షన్ చూపించడం అయితే చేయలేదు. అంటే మీ పార్ట్నర్తో అంటే మీతో పోలిస్తే మీ పార్ట్నరు మీకు అంత సపోర్ట్ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, లవ్ అనేది ఇవ్వలేదు. అట్లీస్ట్ మీరు ఇచ్చిన దాంట్లో ఒక 10% to 50% మాత్రమే, 10 to 50% మాత్రమే పార్ట్నర్ ఇవ్వగలిగారు తప్ప మీరు 100% మీ పార్ట్నర్కి రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, లవ్ కానివ్వండి, ఎప్పుడు కూడా గైడెన్స్ ఇవ్వడం కానివ్వండి, మోటివేట్ చేయడం కానీ చేశారు. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో రీడింగ్ ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.